హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవిష్యాస్ వరల్డ్ 2019 మేడారం ట్రిప్ వీడియో అండి. 4 రోజుల టూర్లో చాలా ఊర్లు చూసామని చెప్పాం కదా, అన్నీ పోస్ట్ చేసాం. ఇంకా ఫైనల్గా మేడారం అయితే చేరుకున్నాం. మేడారం ఎక్కడి నుంచి వచ్చామంటే చిలకలగట్టు నుంచి మేడారానికి వచ్చాము. దానికి ముందు వీడియోలు ఏ టూర్కి వెళ్ళామో అన్ని వీడియోలు ఉన్నాయండి. దాంట్లో మీరు వాచ్ చేయండి. ఛానల్ని లింక్ ఉంది, కింద ఇస్తాము. ఈ వీడియో అయితే బాగా లేట్ అయింది, పెట్టడానికి చాలా టైం పట్టింది. అవైతే వరుసనే లైన్లో ఉన్నాయండి వీడియోస్ మొత్తం. మీరు చూసినట్టయితే మేము ధర్మపురం వెళ్ళాము, కొండగట్టు హనుమాన్ దగ్గరికి వెళ్ళాము, చాలా ఊర్లు వేములవాడ వెళ్ళాము. ఇక అవన్నీ చూసుకొని ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అమ్మవారిని మనం దర్శనం చేసుకోబోయే ముందు వాళ్ళు తీసుకొచ్చిన బెల్లం అంతా అక్కడ పెట్టి అమ్మవారిని పూజ చేసుకున్నారు. ఇక అదైతే తల మీద పెట్టుకొని గుళ్ళో దర్శనానికి వెళ్తారండి. ఇక్కడ బెల్లము అన్నము వీళ్ళైతే బంగారం అంటారు అమ్మవారికి ఇచ్చేదాన్ని. వీళ్ళైతే తీసుకొని బయలుదేరారు. అంటే చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళు పూజ చేసుకొని వెళ్ళేటప్పుడు లేట్ అయింది. ఇక వంట చేసి మళ్ళీ వంటలు అయితే పూర్తి చేసేసారు. ఇక మా అమ్మ అయితే అందరికీ తాంబూలాలు ఇస్తుంది. ఇంకా అది అయిపోయినాక అక్కడి నుంచి మేమైతే వేరే ఊరు బయలుదేరాము. భోజనాలు అవి చేసేసి ఇలా అందరితో కలిసి టూర్ వెళ్ళటం చాలా ఆనందంగా ఉండిద్ది. ఎందుకంటే అందరూ కలుసుకునే చోటు అని చెప్పేసి మనం ఒక్కళ్ళం వెళ్ళొస్తే ఏం సరదాగా ఉండిద్దండి. చూడండి, ఇంతమంది మీద వెళ్తేనే బాగుంటుంది. మేడారం అయితే ట్రిప్ చాలా బాగా వెళ్ళొచ్చాం మేమైతే. కానీ ఇది వెళ్ళింది ఎప్పుడు అంటే ఏప్రిల్లో. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. మిగతా వీడియోలన్నీ అప్పుడే పోస్ట్ చేస్తాం. ఇది కొంచెం లేట్ అయింది. ఇదిగోండి, వేరే ఊరు వెళ్ళామని చెప్పాం కదా, ఇది లక్కవరం అండి. నాని సాంగ్ ఉంది, సాయి పల్లవి నానిది. అది ఎంసీఏలో సాంగ్ అండి. అది బ్రిడ్జ్ ఎక్కుతున్నాం మేము కూడా. బ్రిడ్జ్ చూడటానికి వెళ్ళాము. ఇది మేము చూడటానికి వెళ్ళింది 2వ ట్రిప్పు. అంతకు ముందు సంవత్సరం కూడా వెళ్ళాము. కానీ బ్రిడ్జ్ ఎక్కుతుంటే బాగుంటుందండి, ఏంటో కదిలినట్టుగా ఉంటుంది. చాలా బాగుంది అనిపించింది. మా భవిష్య ఆనందానికి అయితే అంతులేవు. ఇంకా ఒకటే ఎగురుతుంది, బ్రిడ్జి ఊగింది కదా అని చెప్పేసి. మీకు పాత వీడియోల్లో కూడా చెప్పాను, పోయినసారి నేను ఒక్కదాన్ని వెళ్ళాను, పిల్లల్ని తీసుకెళ్ళి మిస్ అయిపోయానని చెప్పి. ఖచ్చితంగా ఈసారి పిల్లల్ని తీసుకెళ్ళాలి, చూపించాలి వాళ్ళకు కూడా అని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుంచి మేమైతే భద్రకాళి టెంపుల్కి వెళ్ళామండి. భద్రకాళి టెంపుల్ ఎక్కువ వీడియో లేదు. మామూలుగా మేడారంలో కూడా చాలా వీడియోస్ తీసాము, అవి మిస్ అయినాయి. ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువైనాయి. పెట్టాం కదా అన్నట్టుగా కొన్ని వీడియోస్ తీసేసాము, తర్వాత పెడతాం కానీ మెయిన్ ఉంచుకోమనుకుంటా అండి. మొత్తం పోయినాయి వీడియోస్. అవి ఎలా పోయినాయో లేకపోతే చాలా వీడియోస్. మేమైతే బాపట్ల నుంచి విజయవాడ నుంచి కరీంనగర్ నుంచి బస్సులో ఇంకా అన్ని ఊర్లు అయితే చూసి వచ్చాము. ఫైనల్గా భద్రకాళి టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి అయితే వరంగల్ వచ్చేసాం. వరంగల్ 1000 స్తంభాల గుడికి వెళ్ళే వాళ్ళం కానీ అక్కడ వర్క్ జరుగుతుంది, బస్సు వెళ్ళదు అని చెప్పేసి వెళ్ళలేదు. ఇక స్టేషన్కి అయితే తీసుకొచ్చి దింపేశారు మా వాళ్ళు. ఇక అందరం మేము అక్కడ ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కేసి వచ్చేసాము ఇంకా ఇంటి. ఇలా మా జర్నీ స్టార్ట్ అయ్యి అలా ఇంటికి చేరుకున్నామండి. వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇది లాస్ట్ వీడియో. చూడాలి అనుకున్న వాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు వాచ్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్.